తెలిస్తే ఊరుకుంటుందా? ఈ పాటికి ఇల్లు పీకి పందిరేదా? భూషణ్ అన్న రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయే ముందు దురంధర పిన్నికి తగిలానని చెప్పాడు కదా. ఏ మగాడైనా తగులుకుంటాడు. పిన్నికి పిచ్చి, భ్రమ, వెర్రి, అజ్ఞానం, అమాయకత్వం మిక్స్ అయిన తెలివితేటలున్నాయి చెల్లి. అరే, ఇంట్లోకి ఎప్పుడూ చూడని వ్యక్తి వచ్చాడని మనెవరితోనైనా చెప్పిందా? లేదు. పరాయి పురుషుల్ని అమావాస్యకో పున్నమికో చూసినప్పుడు, పైగా ఢీకున్నప్పుడు అయోమయంలో ఉంటుంది పిన్ని. ఆవిడ గురించి లైట్ తీసుకో చెల్లి. తిలోత్తమత్తయ్యని మాత్రం అంత తేలిగ్గా తీసుకోకూడదక్కా. అవునవును, గుండెలు తీసిన బంటు. సొంత మొగుడు గంగయ్య అలియాస్ గంగాధరాన్ని పైకి పంపించాలనుకుంది. భూషణ్ కడుపులో కత్తి దించడం నేను కళ్ళారా చూశాను. గట్టిగా అరిచేసి ఆవిడ్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి అని చెప్పాలనుంది చెల్లి. కానీ నీ టార్గెట్ వేరే ఉందని చెప్పావు కదా, అందుకే ఆగిపోతున్నాను. వెక్కిళ్ళొస్తున్నాయేంటి చెల్లి? ఆ పనికి మాలిన దురదపిన్నే తలుచుకొని ఉంటుంది. నిమిషం కనపడకపోతే ఆరాట పడిపోతుంటుంది. ముందు మంచినీళ్ళు తాగక్క. చెల్లి, ఏమైంది చెల్లి? ఏం లేదక్క, చేయి జారింది. వెళ్ళి నీళ్లు తీసుకొస్తానుండు. చెల్లి, నువ్వు చేయి జార్చుకోగానే ఏమైందో నన్న కంగారుతో నాకు వెక్కిళ్ళు ఆగిపోయాయి. ఎందుకైనా మంచిది, ఆ దురద పిన్నిని గోకేసి ఇది క్లీన్ చేయడానికి పని వాళ్ళని పంపిస్తాను. బాబుగారు అరికాళ్ళు అలా ఎందుకు అవుతాయి? ఎవరేం చేయబోతున్నారు? వాళ్ళిష్టం, నేను కాదనిలేను కదా. చెల్లి వద్దు అందంటే కారణం ఉండే ఉంటుంది. ఏంటది? ఏం లేదల్లుడు, నైని గనక తుడిచిపెట్టుంటే కిమ్మనకుండా వేసుకునేవాడు. నైని, వింటున్నావా? అందరూ అపార్థం చేసుకునేదాకా నేను ఆగాల? అది కాదు బాబుగారు, నేను నైని, నువ్వు ఇంకేం చెప్పకు. క్షేమంగా వెళ్లి లాభంగా రా నాన్నా. నేను దగ్గరుండి చూసే అదృష్టం లేదు కదా. ఎందుకు లేదమ్మా? నైని, అమ్మ, అన్నయ్య, సీతారా కూడా మనతో పాటు ఆఫీస్కి వస్తారు. పిల్లిని వెంట పెట్టుకుని ఏయ్! వెళ్ళిరండి, వెళ్ళండి. వెళ్ళిరానివే, అక్కడికి వెళ్తేనైనా అదృష్టం అంటుకుంటుందేమో. ఎక్కడో తేడా అంటే నీ ఉద్దేశం ఏంటి నైని? నీ అమ్మ షూ పాలిష్ చేసినందుకే ఇలా అయ్యిందని ఇండైరెక్ట్ గా చెప్తుంది వల్లభా. సారీ, నైని మాటకి అర్థం అది కాదు. మీరలా అంటే అమ్మ అపార్థం చేసుకునేలా ఉంది. నైని నన్నలా అన్నా సరే నేనేం బాధపడ్ను నాన్నా. కానీ నీ కాళ్ళకేమైందో అని టెన్షన్గా ఉంది.
అమ్మ మీరు విశాల్ బాబు గారు బూట్లు తుడిచారంతే, 1కి 2 సార్లు ఆలోచించాలి మేడం గారు. సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారేంట్రా? మాకు పర్మిషన్ ఇట్లా వస్తే. ఇక్బాల్, రామకృష్ణ, మీరు సైలెంట్ గా ఉండండి. టంగ్ స్లిప్ అయితే న్యూసెన్స్ అయ్యేలా ఉంది. ఓకేలే, ఇంకో ఆప్షన్ చూసుకోండి. భారీ లాభాలు రావాలని కాదు, పెట్టిన పెట్టుబడికి 10% వచ్చినా చాలు అనుకున్నాం. ఆ షూస్ వేసుకున్నాక మీ అబ్బాయి ఎలా స్ట్రగుల్ అవుతున్నాడో కళ్ళారా చూశాక డీల్ ఎలా ఓకే చేసుకుంటాం? నష్టం ఎందుకు కొని తెచ్చుకుంటాం? ప్లీజ్ ప్లీజ్ అండి, నా కొడుకు కోసం కాకపోయినా నా కోసమైనా కొనండి. ఇవి చేతులు కావనుకోండి. అమ్మా అమ్మా నువ్వేంటమ్మా? నువ్వు ఆగు నాన్నా. నైని ఇలా బతిమాలడానికి సిగ్గుపడ్డా, నేను మాత్రం నీకోసం ఒక మెట్టు దిగడానికైనా దిగజారడానికైనా సిద్ధం. జ్యోతి గారు, ప్లీజ్ డీల్ కి ఒప్పుకోండి. ఐఎమ్ సారీ అండి. ప్లీజ్ జ్యోతి గారు, నా మాట వినండి. అరే, ఎందుకలా చేస్తున్నారు? బిజినెస్ చేయండి కానీ ఫోర్స్ చేయకండి. పోనివ్వు మమ్మీ, కొనకపోతే కొనకపోయారు. నువ్వు మాట్లాడుకో, నీకేం తెలుసని. నా కొడుకు విశాల్ ఎంత కష్టపడి ఉంటాడు. కోట్లలో బిజినెస్ చేస్తున్నప్పుడు కంపెనీకి బ్యాడ్ నేమ్ రాకుండా, గుడ్ విల్ పాడవకుండా చూసుకోవాలి. కానీ నువ్వు అలా రిక్వెస్ట్ చేయడం ఏంటమ్మా? పర్లేదు నాన్న, వీళ్ళు ఒప్పుకుంటే చాలు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీ డీల్ ఓకే చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. ప్రాబ్లం ఏముండదు జ్యోతి గారు, నా మీద భరోసా పెట్టండి. భరోసా కాదు, కేసు పెడతాం. ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీసుల్ని పిలిపించాల్సి వస్తుంది. జాగ్రత్త. జ్యోతి గారు, జ్యోతి గారు, నా మాట వినండి. జ్యోతి గారు, ఆంటీ మీరెందుకు ఏడుస్తున్నారా ఆంటీ? నేనేం ఏడవటం లేదు, నాకు బాధగా ఉంది అంతే. అమ్మా మమ్మీ, ఆంటీ ఆంటీ బాబుగారు, హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు నైని, అమ్మ కళ్ళల్లో నీళ్లు చూశాక నీ మైండ్ లోకి పనికిరాని సౌండ్ ఏమైనా వచ్చిందా? ఎందుకలా గాడిదలా గేలి చేస్తున్నావు? నవ్వొస్తే నవ్వకూడదని కండిషన్ పెడతారేంటి బులిబాబు గారు? నీ భవిష్యత్తు గుర్తొచ్చిన అవుతున్నావా? మీ భవిష్యత్తు ఎలా ఉంటుందా అని. వెటకారమా? ఏం కారమో మరి. విశాల్ బాబు గారి లెదర్ షూస్ బిజినెస్ కి బ్రేకులు పడ్డాయిగా. షూస్ లో ఎండు కారం ఉన్నట్టు చిందులేశారంటగా. డీల్ క్లోజ్ చేసాము, దీనికి తెలియదన్నమాట. ఇలాగే ఉంటుంది. నీకెవరు చెప్పారు? కోటీశ్వరులు గడ్డం గీసుకున్న న్యూసే అవుతుందండి. అలాంటిది 60 కోట్ల వ్యాపారానికి ఆదిలోనే హంసపాదు అన్నట్టు డీల్ ఆగిందంట కదా. పాపం నాయనక్క నిద్ర పడుతుందో లేదో. షూలో ప్రాబ్లం ఏమి ఉండదు, మా అమ్మ చేతుల్లోనే ఏదో ఉంటుంది. అత్తయ్య గారేం చేశారని అవునంటున్నారు? నువ్వు మా అమ్మ ఇచ్చే పూలను పెట్టుకున్నావేమో.
నేను ఆమె ఇచ్చిన పాలు తాగాను. బ్రో షూస్ ని పాలిష్ చేసిందంటే ఏదో తేడా చేసుండొచ్చు. పెంచిన కొడుకు మీద ప్రేమతో బూట్లు తుడిచింది. ఈ రోజుల్లో ఎవరు చేస్తారు చెప్పండి? నేనెప్పుడైనా కనీసం మీ మూతి తుడిచానా? లేదే. కొత్త షూస్ ని మళ్ళీ తుడిచిపెట్టాల్సిన అవసరం ఏంటి? అనుమానిస్తే మీరు కరెక్ట్ అయిపోరు. బిజినెస్ డీల్ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఒక జత షూస్ లో ఫాల్ట్ ఉంటే అన్నీ అలాగే ఉంటాయేమోనని అనుమానించే వాళ్లతో మాకు కూడా వ్యాపారం అవసరం లేదు. అయితే ఇప్పుడు నష్టం రానట్టా? ఎవరు కొనలేదుగా. వచ్చిందే ఒకరు, వాళ్ళకి మాతో ఒప్పందం కుదుర్చుకునే అదృష్టం లేదు అనుకోవడమే. తయారు చేసిన ఉత్పత్తి అలాగే ఉంది. నీకు తెలుసో లేదో, సరుకంతా కాలిపోయినా ఇన్సూరెన్స్ వస్తుంది. అలాంటప్పుడు అమ్ముడు పోలేదని ఎందుకు వరి అవడం? ఆలోచిస్తున్నా, ఐడియా తడితే నెల రోజుల్లో పెట్టిన ఖర్చుకి రెట్టింపు లాభం వచ్చేలా చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. పర్లేదే. అన్నా వదినలకి లాభం తీసుకురావాలని తెగ ఆరాట పడుతున్నారు. భార్యకి మాత్రం మూర మల్లెపూలు తీసుకురారు. పగలబడి నవ్వేదాన్ని పళ్ళు రాలుతాయి గాని పెట్టుకోమ్మా అని పూలు రాలు. నేను సంతోషంగా ఉంటే మీకు నచ్చట్లేదు. ఒకరు బాధపడుతుంటే నవ్వడం సంతోషం కాదే. నమస్కారం అండి. నమస్కారం బాబు. నైని నెత్తికెక్కించుకుని బోనం కుండ నిమిషానికి బరువెక్కిపోవాలి అంటే ఈ బెల్లం ముద్దలు ఇందులో వేయాలి. వేసేశాను కూడా. వేడిగా ఉండే ఈ నైవేద్యంలో బెల్లం కరిగిపోతుంది, బరువు పెరిగిపోతుంది. మోయలేక మోస్తూ అడుగులు తడబడి పడిపోతే కుండ పగిలిపోతుందో, దాని కడుపు నలిగిపోతుందో. పాపం నయని, నీకేం జరుగుతుందో నువ్వు తెలుసుకోలేకపోవడమే నీ శాపం. నీకుండే అమితమైన భక్తితోనే ఈరోజు నువ్వు నరకం చూస్తావు. జై విశాలాక్షమ్మ తల్లి, జై జగదంబ. నీకు అందే ప్రసాదం పాళ్ళు పెంచానమ్మా, అంతే.
రాజ్యమేలుతున్నా ఏమైంది చెల్లి? బరువు అనిపిస్తుందా? నాకు అలవాటే అక్క. మరెందుకు అలా ఉన్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదక్క, నువ్వు మాత్రం జాగ్రత్తగా అడుగులువే, పక్కకు వెళ్ళకు. పక్కకి నేనెందుకు వెళ్తాను? అందరితో పాటే వస్తాను. హాసినకేదో సలహాలిస్తున్నావు, నాకు చెప్పొచ్చు కదక్క. చూసి నడవమంటున్నాను. నీ అంత భక్తి లేదు. కళ్ళు మూసుకోను, చూసే నడుస్తాను. కింద పడితే ఇంకేమైనా ఉందా? బోనాన్ని నేలపాలు చేయకూడదే. 5 నిమిషాలు ఓపిక పట్టండి. బోనమనే కాదు పిన్ని గారు, నేను కింద పడ్డా కష్టమే. కడుపులో బిడ్డకేమైనా అయితే కలిసొచ్చే అదృష్టం కరిగిపోదా? బార్ని, నువ్వు బిడ్డను మోస్తున్నట్టు లేదు, అత్యాశని మోస్తున్నట్టుంది. మీరెన్నైనా చెప్పండి, నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను. ఇప్పుడు ఎవరు కాదన్నారులే. దండం పెట్టుకో. విశాలాక్షమ్మ తల్లి, నీకు సమర్పించే బోనం భారం అవుతుందో, లేకపోతే ఏ ఆడబిడ్డకు ఆపద కలగబోతుందో అన్న భయంతో నా గుండె బరువెక్కుతుందో నాకు తెలియట్లేదు. కాపాడుకునే దారి చూపించు తల్లి. నైని, దాహం వేస్తుందా? అయినా సరే పూజ అయ్యేదాకా మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు బాబుగారు. ఓకే. కానీ బాబుగారు, ఎందుకైనా మంచిది నీళ్లు దగ్గరుండేలా చూసుకోండి, ప్రమాదం జరగకూడదు. తాగడానికి మంచినీళ్ళు కావాలని అడిగితే కొంచెం నర్వస్గా ఫీల్ అయింది అనుకుంటా. కొట్టండి. లేడీస్ ఫస్ట్. కోరికలు నమ్మకాలు ఎక్కువ ఉన్నది మీకే కదా, ముందు మీరే కొట్టండి. అలాగే అవని. లెగుస్తున్నాయి. దూరంగా వెళ్ళమంటే మనస్పర్ధలు వస్తాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఏమన్నావు చెల్లి? ఏం లేదక్క, జాగ్రత్తగా ఉండాలి. ఇందాకటి నుంచి మా అక్క ఏదేదో కొనుక్కుంటుంది, కానీ ఏంటి అని అడిగితే జాగ్రత్త అని మాత్రమే చెప్తుంది. అక్క మళ్ళీ కలగని పడిందా ఏంటి?
బోనం మోస్తూ కలగంటారా ఎవరైనా? మా అక్క గురించి నీకు పూర్తిగా తెలీదక్కా. చిన్నప్పటి నుంచి భరిస్తూ వచ్చిందాన్ని నేను. నాకు తెలుసు సర్వం. ఊరుకో సుమనా, అక్కర్లేని మాటలు మాట్లాడుకో. ఏంటి విషయం? నాతోనూ షేర్ చేసుకోవచ్చు కదా. మాటలు కాదు, బోనాల బరువు పంచుకోవాలి దుర్ద పిన్ని. సంసార బాధ్యతలు మోసి మోసి కృంగిపోయానే నేను. ఇంకా నా నెత్తిన బరువు పెట్టాలని చూడకండి. రిటైర్ అయిపోయాను నేను. ఇప్పుడు అర్థమైంది నీకు ఎంత ఏజ్ బార్ అయిపోయిందోనని. ఇదిగో ఈ కటింగ్లే వద్దనేది. అవును, విషేడి మంచినీళ్ల కోసం వెళ్ళాడు. అయ్యో శ్రీకర్ గారు, కొబ్బరి చిప్ప ముక్క దారిలో పడిందండి. అటువైపు వచ్చి వాళ్ళు తొక్కితే గుచ్చుకుంటుంది. నేను తీసి పారేస్తాను, మీరిక్కడే ఉండండి. సారీ అండి. అలాగే థ్యాంక్స్ కూడా. పర్లేదండి, ఈ కొబ్బరి ముక్కం తొక్కి పడిపోతారు అనుకున్నాను. బోనం కూడా కింద పడిపోకుండా పట్టుకోగలిగారు. అవును, పదండి అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దాం. చెల్లి పద. పదండి. చెయ్యొదలు. ఎవరు నువ్వు? ఆ అమ్మాయి చీరకి ఎందుకు నిప్పంటించబోయావు? నీకనవసరం. ఆ ముసుగుది ఎక్కడుందది? అమ్మ జగదాంబ, వంశపారంపర్యంగా వచ్చే ముక్కు పుడకను ధరించే కోడల్ని నాకు త్వరగా చూపించు. తను మా ఇంటి దీపం వెలిగించి గర్భం దాలిస్తేనే ఇంకో తరం మొదలవుతుందమ్మా. నేనున్నానని చెప్పొచ్చు కదమ్మా. నువ్వు కళ్ళ ముందున్నావే, కాని మా అమ్మ కలలో వేరే ఉన్నారు. మీకు ఆతృత ఉంది, నాకు కాబోయే కోడలికి అర్హత ఉంది. వ్యత్యాసం తెలుసుకున్నాక ఆశలు పెంచుకోకండమ్మా. స్వామివారిని కూడా దర్శించుకుని వెళ్దాం రండి. బోనం మోసినా కోరిక తీరనంతేనా అమ్మా? ఎన్ననుకున్నా జాతకం సరిపోయే అమ్మాయి దొరకటం చాలా కష్టం. కొంచెం ఓపిక పట్టవే, విసిగిపోయి నిన్నే కోడలుగా చేసుకుంటారు. పద.
మమ్మీ, అమ్మవారు పూనకంతో ఊగిపోతున్నారు. నైని ఇలా చేసినందుకే నిప్పులు తొక్కేస్తున్నారు. తప్పైపోయిందని చెంపలేసుకో నైని. ఆ తల్లి భక్తుల ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటుందత్తయ్య. పాపం చేశారు, శిక్ష అనుభవించాల్సిందే. మా అక్కే నైనక్కి బోనాన్ని కింద పడేసింది తల్లి. బోరం నేల పాలు చేయలేదు, మంచి చేయడానికే ఇలా చేసింది. అసలు ఆ బోనాన్ని తన నెత్తిన మోపిన పాపిష్టురాలు ఎవరే? మా అత్తయ్యే. అత్తయ్యే మా అందరి నెత్తిన బోనాలు పెట్టింది. ఎవరే నువ్వు? వదిన పేరు తిలోత్తమ. పొరపాటుగానో తెలియక తప్పుగాని చేసుంటే క్షమించు తల్లి. కడుపుతో ఉన్న నా బిడ్డల నెత్తిన బోనం పెట్టింది. శిక్షగా 3 కొరడా దెబ్బలు తినాల్సిందే. చూసావా హాస్, ఇది సింప్లిసిటీ అంటే. నిరాడంబరతకి నిదర్శనం. ఏం చెప్పదలుచుకున్నావు పిన్ని? ఇంత ఆస్తి సంపాదించినా, ఇంతమంది పనివాళ్లున్నా తన చెప్పుల్ని తనే శుభ్రం చేసుకుంటుందంటే నైని గ్రేటే కదా. చెల్లి ఇలాంటి చెప్పులు వాడదే. అవునక్క, ఇవి నా చెప్పులు కాదు, తిలోత్తమ అత్తయ్య గారివి. మమ్మీ, నీ చెప్పులు నైని తుడుస్తోందా? అవి నేను కొనలేదు. ఎవరైనా గిఫ్ట్ గా ఇచ్చారేమో. చెప్పులు గిఫ్ట్ గా ఇచ్చేవాళ్లు ఫ్రెండ్స్ గా ఉన్నారంటే అంతకన్నా దరిద్రులు ఇంకొకరుండరు. ఆపుతారా? అసలవి నా చెప్పులు కానప్పుడు మీరెలా ఇలా మాట్లాడుతున్నారు? చెల్లి, అత్తయ్య తనవి కాదంటున్నారేంటి? తన కోసం గానవి ఇండస్ట్రీస్ లో స్పెషల్ గా తయారు చేయించిన చెప్పులక్క. ఇప్పుడు అత్తయ్య కాళ్ళకి తొడుక్కుంటే ఆ తర్వాత నుంచి ఆవిడవి కాకుండా పోతాయా? నైని, నువ్వు అమ్మ కోసం చెప్పులు తీసుకొచ్చావా? అవును బాబుగారు, మనం తయారు చేయించినవే. వాటిల్లో ఇవి నాకు బాగా నచ్చాయి. మా మమ్మీకి నప్పుతాయని తీసుకొచ్చావా? అత్తయ్య అందమైన పాదాలకు ఈ చెప్పులు ఎంత బాగుంటాయనుకున్నారు బావగారు? ఒక్కసారి తొడుక్కోమనండి. ఇదేంటి నేను చెప్పినట్టే చేస్తోంది? నాకేం తేడా కొట్టదుగా. దాని కళ్ళలోకి చూస్తూ ఉంటే ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుంది. ఆంటీ, వేసుకొని చూడండి. వద్దులే కసి, ఇలాంటి వాటికి కూడా ఆశపడ్డాననుకుంటారు. ఎవరమ్మా అనుకునేది? నీ కోడలు నీకు చెప్పులు తొడుగుతుంటే ఎవరికేంటి ప్రాబ్లం? ఆంటీ, ఇది మంచి ఛాన్స్. నయని మీ కాళ్ళు పట్టుకుని తొడుగుతానంటుంది. ఏ కసిపిసా, ఏంటా గుసగుసా? మొహమాట పడకండి అని చెప్తున్నాను. వదినకేమైనా సిగ్గా? కొత్త చుట్టమా? ముగ్గురు కొడుకులకి తల్లి, ముగ్గురు కోడళ్లకి అత్త. చెప్పులేసుకుని స్టైల్ గా అటు ఇటు క్యాట్ వాక్ చేయమన్నా చేస్తుంది. ఏది అత్తయ్య, ఒకసారి మీ స్టెప్పుల్ని చూడనివ్వండి. మీరెందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నారు? వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అత్తయ్య. కొత్త చెప్పుల మీద పడ్డ దుమ్మును కూడా తుడిచాను. నైని, కొత్త చెప్పులు కరవకుండా జాగ్రత్త తీసుకున్నావు కదా? ఆ పాద పద్మాల కోసం ప్రత్యేకించి తయారు చేయించినవని చెప్పాను కదా బాబు గారు. గుడ్, వెరీ గుడ్. అమ్మా, చెప్పులేసుకో. నయని తొడుగుతానంది. సంతోషంగా. కాళ్ళు దూర్చండి అత్తయ్య గారు.
నైస్, బాగున్నాయి మమ్మీ. కోట్లు సంపాదించినా సరే కోడలు అత్తయ్య ముందు చాలా చిన్నది అని రుజువైంది కూడా. పెద్దవారి ముందు మేమెప్పుడు చిన్నవాళ్లమే బావగారు. ఒకసారి అటు ఇటు నడు వదినా. ఆహాహాహా, ఆ వాకింగ్ స్టైల్ చూసారా? ఎంత గ్రేస్ ఉందో. ఎంతైనా వదిన స్టెప్పులే వేరు. దరిద్రం పట్టుకున్నట్టు చెప్పులు పట్టుకున్నాయన్నమాట. బావగారు కాస్త గట్టిగా లాగండి. అమ్మా అమ్మా, వాట్ హ్యాపెండ్ అమ్మా? నువ్వు కూడా ఇది పూజ అని పొరపాటు పడుతున్నావు విష్. అమ్మ అరిస్తే పూజ అంటారేంటత్తయ్య? సోఫాలోనే కూర్చునుంది. వల్లబాబ్రో, హాసిని వదిన ఇక్కడే ఉన్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది? కొత్త చెప్పులు అత్తయ్య కాలని వదలట్లేదండి. అమ్మా, అరే అలా లాగేస్తున్నావు ఏంటి బ్రో? రే వల్లభ, నొప్పిగా ఉందిరా. అమ్మా, ఇందాక చెప్పులేసుకున్నప్పుడు కంఫర్టబుల్ గానే ఫీల్ అయ్యావు కదా? అత్తయ్య గారు, నేను మరీ కాస్త ఎక్కువ ప్రేమతో మీ కాళ్ళకి చెప్పులు తొడిగానంటారా? అవి రావట్లేదు ఎందుకని? నీ ప్రేమ లాపవే, నువ్వే ఏదో చేసావని నాకు అర్థమైపోయింది. అమ్మా, మమ్మీ రావట్లేదు. అలా బిగుసుకుపోతే అమ్మ కాళ్ళు పుండ్లైపోతాయన్నయ్య. అలాగే ఉంచడానికి ఇవేమైనా బంగారు కడియాలా? తీసేయాలని ట్రై చేయాలి కదా, అసలు అవి వస్తే కదా. అమ్మా, నేను ప్రయత్నించిన. వద్దు బాబు గారు, మీరు లాగే కొద్దీ అత్తయ్య గారికి నొప్పి ఎక్కువ అవుతుంది. గట్టిగా లాగినప్పుడు వెన్నుపూస కలుక్కుమన్నదనుకోండి, అత్తయ్యకి పక్షవాతం వస్తుంది. కాలు పడిపోతాయా చేతులా? నోరు కూడా పడిపోవచ్చు. అప్పుడు పట్టు చీర కట్టుకోలేదు తెలుసా? ఆపండి మీ గోల. వదిన విధులుంచుకునే మార్గం చూడండి ముందు. అలా ఎలా పట్టుకుపోయానని ఏదన్నా ఐడియా ఉంటే చెప్పు. ఒక పని చేస్తే వదులవుతాయి బాబు గారు, కానీ అత్తయ్య భరించగలరా అని. కరెంటును పొదుపు చేసినా మనం ఉత్పత్తి చేసినట్టే. కోట్లు మూలుగుతున్నాయని ఎక్కడ పడితే అక్కడ లైట్స్ ఆన్లోనే ఉంచితే ఎలా? పనివాళ్లున్నారన్న మాటే కాని మాదేం పోయిందిలే అన్నట్టు చేస్తారు.
అది నా పెళ్ళాం అత్తయ్య. భూతాన్ని ఎప్పుడు మనవాడావు అల్లుడు? అబ్బా తను హాస్యం వదిన అత్తయ్య. అక్క అయినా గెటిపెంటక్క బాగుందా చిట్టి? బుద్ధుందా? హారర్ మూవీలో క్యారెక్టర్లా ఈ కాస్ట్యూమ్స్ ఏంటే? భయపెట్టడానికేమో. కాదు, భోజనం పెట్టడానికండి. ఎవరికో? మీ గర్ల్ ఫ్రెండ్ కసికి 4 రోజులు కేర్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు కాబట్టే ఇలా వెళ్ళాను. వదిన కేర్ తీసుకోమంది కసిని, మిమ్మల్ని కాదు. ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ప్రజాహితార్థం ప్రచారం కూడా చేస్తున్నారు కదా. కొంచెం ఉంటే గుండె ఆగిపోయేది కదే. పోతే పోయిందిలే బోడి ప్రాణం. నువ్వు బతికి మాత్రం చేసేదేముంది దుర్దపిన్ని? ఎంత తేలిగ్గా చెప్పిందో చూసావా అల్లుడు? అవుట్ హౌస్ కి నువ్వెందుకు వెళ్ళాలి? నీ పిచ్చి వేషాలు కాకపోతే పని వాళ్ళని పంపించొచ్చుగా. ఇదిగో ఈ ప్లేట్ పట్టుకోండి. జస్ట్ ఇప్పుడే పాయసం బాగుందని కసి ప్లేట్ ని నాకేసింది. వాట్ మ్యాన్, క్యా హువా? ఇక్కడున్నారు. నైని, ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది కడుపులో ఉన్న అమ్మగారితోనే. ఆమె కళ్ళ ముందుకొచ్చి చాలా రోజులైంది. జాగ్రత్తగా ఉండాలి అంటున్నావు. అమ్మకి శత్రువులు అనేవారు లేరనే నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు నా అభిప్రాయం తప్పన్నట్టు చెప్తున్నావేంటి నాయని? మంచి మనసున్న మీలాంటి వాళ్ళు గులాబీ పువ్వు అందంగా ఉంది అనుకోరు. అయ్యో పాపం దీనికి ముళ్ళున్నాయే అని జాలి పడతారు. మీ నమ్మకానికి మసిపోసేవాళ్లు కొందరుంటారు బాబుగారు. అది గమనించి ఆలోచిస్తే మీ చుట్టూ ఉండే నిజమేంటో అబద్ధమేంటో తెలుస్తుంది. ఏంటో నాయని, నువ్వు నాకు చెప్తున్నట్టు లేదు, హెచ్చరిస్తున్నట్టుంది. రోజులు గడిచే కొద్దీ అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. సుభద్ర కడుపులో ఉండే అభిమన్యుడికి అర్జునుడు పద్మవ్యూహం గురించి చెప్పినట్టు గాయత్రమ్మ గారికి ముందు ముందు ఎలా ఉండాలో అని చెప్తున్నాను. ఐ సీ మేడం, అత్తకి పాఠం చెప్పే కోడలు అయ్యావన్నమాట. అయ్యో ఆ స్థాయికి రాలేదు, కానీ ఆమెను కడుపును మోసే అర్హత అయితే సంపాదించాను. నీలాగే ఈ మల్లెపూలని ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా? ఆహా, తోటని పండించినట్టు చెప్తున్నారే. సీజన్ అయిపోవచ్చినప్పుడు అక్కడ ఇక్కడ వెతికి మరీ తీసుకొచ్చాను మేడం. అయితే సార్ గారు కష్టపడ్డారన్నమాట. కొని కార్లో పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, కార్లో నుంచి బెడ్రూమ్లోకి తీసుకురావడం ఇంకో ఎత్తు. ఎందుకంట? పూజ కంటే కళ్ళకు అద్దుకుంటారు, మా ఆవిడికి అంటే కన్ను కుట్టుకుంటారు. శ్రీమంతం చేయించుకునే టైం వచ్చినా ఇంకా మల్లెపూలు తీసుకొస్తున్నాడు చూసారా అని చెవులు కొరుక్కుంటారు. అనుకునే ఆడవాళ్ళకి మోర చెప్పునిస్తే సరే. సర్లేండి, ఎంతసేపు అని వాటిని చేతిలోనే పట్టుకుని ఉంటారు. పెట్టండి. ప్లీజ్ వాటర్ తాగు, చెప్తాను. వాటర్ తాగు, తాగు. అమ్మా, నువ్వు చెప్పిన ఆ ముగ్గురిని చంపేశారు. అమ్మా అమ్మా, స్లో స్లో స్లో, మెల్లగా. చాలు. అమ్మా నన్ను చూడు. ఇన్స్పెక్టర్ చెల్లెలు సుధాని జశ్వంతే చంపేసి ఉంటాడు అని అనుమానం. భూషణ్ని బాగా తెలిసిన వాళ్లే హతమార్చుంటారు. మా అమ్మని కూడా నమ్మించే హత్య చేసుంటారని నైని అంటూనే ఉంది, నేను వింటూనే ఉన్నాను.
ఏ మాత్రం క్లూ దొరికినా, సాక్ష్యాధారం ఉన్నా ఆ దుర్మార్గులని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనమ్మా. విశాల్, ఈ టైంలో ఆ సంగతి ఎందుకు నాన్నా? అమ్మా, నువ్వు కూడా ఆ ముగ్గురు గురించి ఆలోచిస్తున్నందుకే పీడకలు వచ్చుండొచ్చు. నువ్వు మర్చిపోమ్మా. గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రాక్షసుల్ని, పట్టుకోవాల్సింది నేనే. అమ్మా. అవునత్తయ్య, బానే కట్టారు. కానీ ఈరోజు శుక్రవారం కట్టకూడదంటారు కదా. అలా అనుకుని వాయిదాలు వేస్తూ పోతే ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. పర్లేదులే నాయని, అన్నయ్య వాళ్ళ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి కదా. మా ఆయనే ఆ బొమ్మ గీసింది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూసుకుంటూ గీసావా ఏంటి బ్రో? అవునరా, నీ ఫోటోనే చూశాను. సరదాగా అనబోయి గొడవ పడేలా ఉన్నారు మీరు. టైం అవుతుంది, ఇక బయలుదేరండి. ఒక నిమిషం. కొన్ని పేపర్స్లో సైన్ చేయలేదనుకుంటా, ఒకసారి ఇటు. ఎంత టైం అయినా పడట్లేదేంటి? తాడు కట్ చేసినా ఇది ఇంకా కింద పడదేంటి? ఇదే మాయా. విక్రమ్, జాగ్రత్త. ఓకే అన్నయ్య. నేను వెళ్ళొస్తా. మంచిది. అమ్మా, బాయ్ అమ్మా. సీ యు నాన్నా. రారా, జాగ్రత్తగా ఫైల్ తీసుకెళ్లి ఆర్డర్ గారికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒకసారి కాల్ చేయను. ఓకే. మగాళ్ళు వెళ్లారు, ఇంకెందుకు ఇక్కడ మనం? పదండి లోపలికి. ఏంట్రా ఇది? ఏమైంది? తాడు తెగినా కూడా కిందెందుకు పడలేదు? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ.